to N2 News. అక్కడ గురికాడు ఇది ఒకసారి ఈ మొక్కలు ఇట్లు వంశపారంపర్య ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశ్వరరెడ్డి. పుచ్చకాయల రామిరెడ్డి గారి ఈ ఆలయం నిర్మించినటువంటి పుచ్చకాయల రామిరెడ్డి గారి తరంలో నేను 9వ వాడిని. అప్పటి నుంచి వంశపారంపర్యంగా మా ముత్తాతలు తాతలు మా నాన్నగారు తర్వాత ఇప్పుడు నేను 34 సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని సంరక్షించుకుంటూ పోషించుకుంటూ వస్తున్నాం. వనమా కేశవరావు గారి పిల్లలు నవీను కుమారు సుధాకర్ గారు ప్రతి బుధవారం అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ రామాలయంలో 1000 నుంచి 1500 మంది భక్తులకి ఉచితంగా అన్న సమారాధన చేస్తున్నారు. 1979లో ధ్వజస్తంభం భిన్నమవటంతో సింగిరెడ్డి రామిరెడ్డి గారు అనే ఆయన నరసింహరాపురం ఆయన ధ్వజస్తంభం పునర్నిర్మించారు. అట్లానే 1980వ సంవత్సరంలో కొత్తగొండ ప్రసాద్ గారు అనే చనుబండ వాస్తవ్యులు ఉత్తర ద్వారం నిర్మించారు. ఆ తర్వాత 1982లో రథం శిథిలం అవ్వటంతో కొత్త రథాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 2022లో వనమా కేశవరావు గారి పిల్లలు నవీను సుధాకర్ అనే ఇద్దరు వేగా జ్యువెలరీ విజయవాడ వారు గాలిగోపురం పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆ తదనంతరం కొత్తగొండల రాంబాబు గారి పిల్లలు ఉత్తర ద్వారం భిన్నం అవటంతో ఆ ఉత్తర ద్వారాన్ని పునర్నిర్మించి దానికి గోపురం కూడా నిర్మిస్తున్నారు. అట్లానే వనమా కేశవరావు గారి పిల్లలు నవీను సుధాకర్ వేగా జ్యువెలరీ వాళ్ళు ప్రతి బుధవారం అన్నదానం నిర్వహిస్తున్నారు. అట్లానే నూజివీడి పేర్ల సోమేశ్వరరావు గారి మనవడు ప్రవీణ్ కుమార్ గారు ముఖద్వారం నిర్మిస్తున్నారు. అట్లానే నవీను సుధాకరు నడిపెల్లి కిషోర్ గారు ఫైనాన్స్ వాళ్ళు ఉత్తర పక్క కళ్యాణ మండపం దగ్గర నుంచి ఉత్తర ద్వారం వరకు షెడ్ నిర్మిస్తున్నారు. అట్లానే గడ్డం కృష్ణారెడ్డి గారు గాలిగోపురం ముందు షెడ్ నిర్మించారు. అట్లనే ఐపీఎస్ నాగేశ్వరరావు గారు మరియు దారా శ్రీనివాసరావు గారు అనే వాళ్ళు పెరుమాళ స్తంభానికి మరియు వెనక గదులు నిర్మించారు. అట్లానే జల్లేపల్లి సుబ్బారావు గారు అండ్ బ్రదర్స్ వాయుమూల ఒక గది పవళింపు సేవ గది నిర్మించి ఉన్నారు. అట్లానే పడమర పక్క మరియు దక్షిణ పక్క కూడా గాలిగోపురాలు నిర్మిస్తామని ఇద్దరు మాటిచ్చున్నారు. పుచ్చకాయల రామిరెడ్డి అనే మా 10వ తరం తాతగారు 1713వ సంవత్సరంలో ఈ రామాలయం నిర్మించడం జరిగింది. ఆ తర్వాత
6 తరాల తర్వాత పుచ్చకాయల పుల్లారెడ్డి, చెన్నారెడ్డి, వీరమల్లారెడ్డి అనే ముగ్గురు మండపాలు, కళ్యాణ మండపం, గాలిగోపురం ఇట్లా వరుస పెట్టి అన్నీ కట్టుకుంటూ యజ్ఞశాల కట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 2003లో విగ్రహాలు భిన్నం అవడంతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజుల్లో 9 సంవత్సరాల కరువు రోజుల్లో ఏకంగా 15 లక్షల రూపాయలు పెట్టి పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ సునబండ రామాలయానికి మరో మహర్దశ వచ్చింది.